హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ అన్నమాట. ఓవెన్ లేకుండా స్టవ్ పైనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ కోసం ఇది ఎగ్లెస్ కేక్ అన్నమాట. దీనికోసం ఫస్ట్ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనికోసం నేను 1 కప్ ఆఫ్ మైదా పిండి, 1 కప్పు మైదా పిండికి దాన్ని జల్లించాలి. ఆ జల్లించేటప్పుడు దాంట్లోనే మనము బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 2 యూజ్ చేయాలన్నమాట. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యూజ్ చేయాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ అంటే నేను తీసుకున్న స్పూను 1/2 టేబుల్ స్పూన్ అనమాట, అందుకే 2 టైమ్స్ తీసుకున్నాను. ఓకే, ఇవి జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు నేను బటర్ తీసుకున్నాను. బటర్ని గరం చేసి నేను తీసుకున్నాను. ఈ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, దీంతో పాటు నెస్లే కండెన్స్ మిల్క్ యూజ్ చేసుకున్నాను దీన్ని. ఇది ఏంటంటే మీరు నెస్లే అనే కాదు, మీరు వేరే ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది కూడా 1/2 కప్ యూజ్ చేశాను అన్నమాట. ఈ రెండింటిని ఇప్పుడు మనము చాలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఈ బటరును కండెన్స్ మిల్క్ 2 మిక్స్ అయిపోవాలి. మనకి బటర్ టెక్చర్ అనేది కనబడద్దు. ఆయిల్ అయినా సరే ఆయిలీ ఉండద్దు. మనకి ఇది క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. ఒక 1 మినిట్ కాదు, ఒక 5 మినిట్స్ అట్లా బీట్ చేసుకోవాలి. హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా, దీంతో చేసుకోవాలి. ఇట్లా రావాలి ఈ టెక్స్చర్ అని చెప్పేసి, ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ యూజ్ చేశాను. ఎందుకంటే ఇది మనము నార్మల్ టీ టైం స్నాక్ కాబట్టి నేను ఆల్రెడీ కండెన్స్ మిల్క్లో షుగర్ ఉంటుంది. దాంతోపాటు నేను 1 టీ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ని కూడా యూజ్ చేశాను నేను. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే వేసుకోకుండా పర్లేదు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిసిపోవాలి షుగర్ పౌడర్ కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం జల్లించి పెట్టుకున్నాం కదా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇది కొద్దిగా వేస్తూ పాలు అనేది వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. పాలు కొంచెం వేసుకుంటూ ఆ పిండి అనేది మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట. పాలు కొంచెం పోయాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే కూడా కేక్ అనేది బాగా రాదన్నమాట. మనం టెక్స్చర్ అనేది మంచిగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం పిండి పోసేసి పాలని కొంచెం నేనైతే ఇక్కడ 180 ml పాలు యూస్ చేశాను. 180 ml అయితే నాకు కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు ఈ మిక్చర్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో లమ్స్ అనేవి లేకుండా పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలన్నమాట. 180 ml మిల్క్ అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మళ్ళీ ఏమైనా కొంచెం థిక్గా అనిపిస్తే మీరు ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఇట్లా హ్యాండ్ బ్లెండర్తోని ఇట్లా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అయింది. ఇంకో కొంచెం థిక్గా ఉంది, నేను అందుకే ఇంకొన్ని పాలు యాడ్ చేసి ఫైనల్గా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని బాగా బీట్ చేయాలి చేతితోటి. చూసారా, అలా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము బీట్ చేయాలి పిండి. చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు దీంట్లోకి మనం బటర్ స్కాచ్ కేక్ అన్నాం కదా, బటర్ స్కాచ్ ఫ్లేవర్ దొరుకుతుంది ఎసెన్స్, అది 1 స్పూన్ యాడ్ చేశాను అన్నమాట. 1 స్పూన్ ఆఫ్ బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసి దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది ఆ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కొంచెం అంతా సైడ్లకు ఉన్నదంతా దగ్గరికి తీసేసుకొని
ఈ పిండినంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చింది కదా. ఇప్పుడు మనము బేకింగ్ బౌల్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ బౌల్కి బటర్ యాడ్ చేశాను నేను. ఎందుకంటే మన కేక్ అనేది దానికి అతుక్కుపోకుండా మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట. సైడ్స్కి కానీ కింద సైడ్స్కి కింద మంచిగా బటర్ అప్లై చేసి ఈ మిక్చర్ ఉంటుంది కదా, మనం ఇందాక మిక్స్ చేసిన పిండిది అది దీంట్లో వేసేయాలి. వేసి దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి ట్యాప్ ట్యాప్ చేయాలి. ట్యాప్ ట్యాప్ చేస్తే ఏంటంటే లమ్స్ అనేవి లేకుండా పోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందం గల బగోని పెట్టుకున్నాను నేను. బౌల్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసిన నేను. సాల్ట్ యాడ్ చేసి దానిపైన ఒక చిన్న కప్పు కానీ లేదంటే ఏదన్నా మనకి స్టాండ్ ఉంటుంది కదా, బౌల్ స్టాండ్, అదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేయాలి. నేను కేక్ మిక్చర్ మిక్స్ చేసేటప్పుడే నేను ప్రీ హీట్కి పెట్టేసిన అనమాట 10 మినిట్స్ ముందు. ఈ ప్రీ హీట్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు దీన్ని కేక్ మిక్చర్ని దీంట్లో ఉంచేసి మూత అనేది క్లోజ్ చేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి దీనిపైన మనం ఏదైనా ఆవిరి అనేది బయటకు రాకుండా బౌల్ కానీ ఏదైనా పెట్టేసి ఒక 35 మినిట్స్ అనేది మనము 35 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ని మనం హీట్ చేసిన తర్వాత 35 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మనం ఏంటంటే కేక్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో మనం ఇట్లా అంటే మనం కేక్ అనేది దానికి అతుక్కోకూడదు. అప్పుడు కేక్ అనేది మంచిగా బేక్ అయింది అన్నట్టు. చూసారా, కేక్ 35 మినిట్స్లో రెడీ అయిపోయింది. మన ఎగ్లెస్ బటర్ స్కాచ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.